అస్మద్గురుభ్యో నమ. శ్రీమద్దండాన్వయోద్ధారం సీతా సుభద్రా వరదం శ్రీ కపిత్థ పురావాసం శ్రీనివాసం అహం భజే. శ్రీ సీతా సుభద్రా మనోంబుజ భృంగరాజ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఎంచేతంటే స్వామివారి వైభవాన్ని అందరికీ కూడా గోరుముద్దలతో తినిపించినట్టుగా ఆ ఇద్దరు స్త్రీమూర్తులు, సీతమ్మ గారు అలాగే సుభద్రమ్మ గారు, ఆవిడ అమ్మగారు అని పిలిచేవాళ్ళం, ఈవిడ మాకు పిన్ని, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండి నారీ శక్తిని అద్భుతంగా చూపించి వెంకటేశ్వరుడు అలమేల్మంగా ఆ వైభవాన్నంతా కూడా భజన కీర్తనల్లో, పాటలలో, మాటలలో, తరువాత వచ్చినప్పుడల్లా ఇవి ఇలా చదువుకోండి, ఇలా చేసుకోండి అంటూ చెప్పి ఆనందపెట్టిన వాళ్ళు. వాళ్ళ పేరుని మాటి మాటికి తలుచుకుంటున్నాం. అగో వారి వెనకాల ఉంటున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా పురుషులు, వాళ్ళ 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 పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మేమంతా చిన్నపిల్లలం. అప్పుడు మొదట్లో ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళమే, పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి. ఒక 2-3 వారాలు గడిచిన తర్వాత ఆ భజన కార్యక్రమంలో మాకు పాడడం వచ్చినా రాకపోయినా వాడు తాళం వేస్తుంటే జమజ్జమరా అంటూ మేము కూర్చునేవాళ్ళం. అది విశేషం. అందుకనే ఎదగలిగే ఇవాళ అని చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి మీద వెలగదుర్రు పురీశ ఓ వెంకటేశ అని చెప్పుకుని వీటి ముందు ఒక్క వేదవాక్యం చెప్పుకుందాం. అసలు ఆనందం ఎవరికయ్యా వచ్చేది అని అడిగితే అధర్ణ వేదంలో ఒక మంత్రం ఉంది. ధీతీవాయే అనయన్ వాచో అగ్ర్యం మనసావా ఏ అవదన్ ఋతాని తృతీయేన బ్రహ్మణ వావృధాన తురీయేణ ధేనో నామ అమన్వంత. ఇది మంత్రాన్ని సూక్ష్మంగానే చెప్తాను. ఏ ధీతి వాచం అగ్రం వా అనయన్, ఎవరైతే ఒకే ఒక రకమైన కర్మతోటి 10 మందికి ఉపయోగించేలాగా వేద విద్య యొక్క శ్రేష్టతని నిశ్చయంగా పొందుతారు. అంటే వేదాన్ని అవమానించకూడదు, పూజల్ని అవమానించకూడదు, దేవుణ్ణి అవమానించకూడదు, నువ్వు చేసే వృత్తి ఏదైనా చేసుకో, అలా ఉన్నట్టయితే. అంతేకాదు ఏ మనస ఋతాని అవదన్, మళ్ళీ దాంతోపాటుగా మొదటి స్థానం ఏమిటి? విశ్వాసం అట్టేపెట్టు, గౌరవం అట్టేపెట్టి రెండవ స్థానంలో మనస ఋతాని అవదన్, మనస్సుతోటి వేదవాక్యాలు పలకక్కల్లా, వేదవాక్యములు సత్యమే, పూజల వల్ల ఫలితం వస్తుంది, ఈ పరమాత్మ ఏ రూపంలో ఉన్నా మనకి రక్షణ కలిగిస్తాడు అన్న ఆ రెండో స్థానంలో ఉన్న విజ్ఞానంతో సత్యమునే పలుకుతూ ఉండాలి. సత్యం అంటే ఉన్నట్టు చెప్పడం అని మాత్రమే కాదు. సత్యం అంటే నువ్వు మాట్లాడిన మాట వల్ల ఎదటి వాడికి క్షేమం కలగాలి. వాళ్ళ దుర్మార్గులు ఆవును తరుగుకుంటూ వచ్చారు చంపుదామని. ఆవు పక్కకి పోయింది. అక్కడ ఋషి కూర్చుని జపం చేసుకుంటున్నట్ట. ఋషిగారి బుధం మీద కొట్టి 50 ఏళ్ళ ఆవు వచ్చిందా అన్నట్ట. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలండి? ఆవు వచ్చిందని చెప్తే వాళ్ళు వెళ్ళి చంపేస్తారు ఆవుని. ఆ ఋషి ఏం చేశాడు తెలుసిన? బాబు, చూచేదేమో చెప్పలేదు, చెప్పేదేమో చూడలేదు అన్నట్టు. ఇదేమిటి? కళ్ళు చూచాయి, మాట్లాడడం రాదు, నాలుక చెప్పగలదు, అది చూడలేదు, ఏం చెప్పంటావు? వాళ్ళు వెరిమోహాలు తెచ్చిపోయేట్టు బాబు. ఇది సత్యం అంటే. మాట్లాడండి, అది 10 మందికి ఉపయోగించాలి, అలా ఉండాలి. ఇది 2 దశలు. 3వ దశ ఏమిటంటే బ్రహ్మణ వావృధాన, అదనమాట 3వ దశ. అంటే పరమాత్మ ఇందే దృష్టి పెట్టుకుని లోపలికి వచ్చి పూజ చేసినా చేయకపోయినా పోతూ బయట నుంచి దండం పెట్టుకో. అలా ఉన్నట్టయితే వృద్ధి పొందుతూ ఉంటావు. నువ్వు మొదట 3 సార్లు లోపలికి వచ్చి దండం పెట్టావు, వృద్ధి పొందావు. దండం పెట్టుకొస్తే పని అయిందే, అప్పుడు లోపలికి వస్తావు, దండం పెట్టు, మంచిది. ఇది 3వ దశ. 4వ దశ ఏమిటో తెలుసునా? తురీయేణ, అంటే ధర్మము, అర్థము, కామము 3 అయిపోయింది. మోక్షాన్ని పైకి పొమ్మని కాదు అర్థం. అక్కడ 10 మందికి క్షేమం కలిగించేలాంటి పద్ధతి లోపల దేనో నామ, తృప్తి కలిగించే భగవంతుడి నామాన్ని నీవు పలకగలిగితే
అమన్వత తెలుసుకుంటారో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అంటే ఏం జరిగింది? భజన పాటలు కీర్తనలు నేర్చుకున్నాం కదా. గోదావరి జిల్లాల్లో గొప్పతనం ఏమిటో తెలుసురా? ఒకప్పుడు, ఇప్పుడు ఉందేమోలేండి, సినిమా రిలీజ్ అయితే సినిమా రిలీజ్ అయిన అప్పట్లో ఎల్పి రికార్డు వచ్చేవి, హెచ్ఎంవి ఇలాంటి రికార్డులు వచ్చేవి. ఆ సినిమా రాగానే ఆ సినిమా వరుసలో కూడా భక్తి గీతాలు వచ్చేస్తుండేవి. ఇప్పటికీ అలాంటివి వస్తుంటే మేము చూసేవాళ్ళం చిన్నప్పుడు. అంటే ఏమిటి? అలాంటి దాన్ని వినగానే అటు సినిమాల్లో కూడా ఆనందం అనుభవించాడు సరే, కానీ ఆ జ్ఞాపకం పెట్టుకోవడానికి ఆ పాట వరసని శుభ్రంగా పాటలు రాసేవాళ్ళు ఉండేవారు. కాకినాడ అక్కడ కూడా, రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లోనూ. అలాగా మొదటగా నువ్వు భగవంతుడి మీద దృష్టి పెట్టుకో. రెండోది చేతనైతే మనసుతో స్మరించు. మూడవది నమస్కరించు. నాలుగవది ఆయన గానం చేయవయ్యా. భజన కీర్తనలు పాడేవాళ్ళు అందరికీ సంగీతం వచ్చా? భజనలు పాడుతుంటే వీళ్ళు పాడతారు. అది విశేషం అన్నమాట. అంటే తక్కువ చేయటం లేదండి. భజన పనులు మామూలు వాళ్ళు కాదు, దానికి కూడా పద్ధతి ఉంటుంది. అది మేము చూసాం. కాబట్టి అలాంటి ఆనందాన్ని అందించడానికనే కాబోలు వెంకటేశ్వరుడు మన మధ్యకి కదలి వచ్చాడు అంటూ, మనిషి రూపము దాల్చగా మనిషిగా నింతుము, మాయలే చూపింప మనగలేము. వెంకటేశ, మానవావతారం ఎత్తావు, రామావతారం, కృష్ణావతారం ఇలాగా, కానీ పట్టించుకోలేకపోయాం. మనిషిగా అనుకున్నాం అంతే. అక్కడి నుంచి రాముడు తప్పు చేశాడు, మాంసం తిన్నాడా లేదా, కృష్ణుడు లాభం చేశాడు. నీ దుంపదిగా పద్ధతి చదవరా గట్టవంతాను, నీ గురించి మాట్లాడతావేమిటి? మాయలే చూపింప మనగలేము. కృష్ణుడు ఆడవాడితో తిరిగాడు, నువ్వు తిరుగుతానంటావా? బాగుందిరే బాబు. అయితే కృష్ణుడు విషం దాగి ప్రాణం బతికించుకున్నాడు, నువ్వు చేయవని నీ జాత కదా అది. అదే అంటున్నారు, మాయలే చూపింప మనగలేము. అది మా వల్ల కాదు, అది నువ్వే చేయగలవు. నిజరూపముననున్న నిల్వగా జాలము. అసలు రూపంతో ఆ క్షీరసాగరంలో శేషసాయి మీద ఉండి చక్రంను ధనుసు అని పెట్టి కూర్చుంటే, ఆ ఆదిశేషుడు బుసలు కొడుతూ ఉంటే నేను చూసి మేము దగ్గరికి రాగలమా? భయపడతాం. అలాంటిది. కానీ దేవా, నీ లీలలు తెలియలేము. ఏమయ్యా, ఎప్పుడో మా తాత ముత్తాతలు కట్టుకున్న ఇంట్లో గోడ లోపల ఎలా దాక్కున్నావయ్యా ఇన్నాళ్ళును? అసలు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలాంటి బయటికి ఎలా వచ్చావు? వచ్చిన వాడి మా కింద ఫలితాలు ఎలా ఇచ్చావయ్యా మహానుభావ? ఏమయ్యా నీళ్ళు అది తెలియలేము. నిగ్రహంబుననున్న వింత ఏమందుము? నువ్వు నిగ్రహం చూపించిన విగ్రహంలో ఉన్న, అవును విగ్రహం అండి ఏముంది అంటూను అంటావుట. వింత ఏమందుము? ఒంటి మీద ఉన్న ఓర్వలేము. మరి భజన జరుగుతుంటే అయ్యవారు పూనేవారు ఆవహించేవారు, ఎక్కడికి వచ్చి లక్ష్మీదేవి ఆవహించేది. అలాంటిది వారు గెలవగలమా? అప్పుడు ఏం సార్, వీళ్ళు హారతి ఇచ్చి చక్కగాను ప్రసాదం నివేదన చేస్తే అప్పుడు అమ్మగారు మామూలుగా చేతికొచ్చి కానివ్వండి అయ్యా భజన అంటూ అనేవారు ఆవిడ. అలాగంటే పరమాత్మ దిగి వస్తాడు, అది నటన కాదు. గమనించండి, పరమాత్మ దిగి వస్తాడు అక్కడికి. ఒంటి మీద ఉన్న ఓర్వలేము, కలలోన కనిపింప కలగా భావింతుము. కలయేటో సరిగ్గా తిన్న సరిగ్గా నిద్రపట్టక కళ్ళు వచ్చాయేమిటో దుంపదగా ఇలాలోననున్నాను తలంపలేము. మరి 63లో అక్కడ వచ్చినట్టయితే ఊరిలో ఎంతమంది అది గమనించి దండం పెట్టుకున్నారని ఆ రోజుల్లోనూ గమనించండి. మొత్తం అన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, కనీసం 500 ఇళ్ళు ఉండేవి. 10-15 మంది వచ్చేవారే. ఇళ్ళు కాదు, 10-15 మంది వచ్చేవారే. అయ్యో భజన జరుగుతున్నాయి అంటే అసలు భజన అంటే ప్రధాన అలాంటి పని మేము చూసాం. కానీ ఎదురుకుండా క్రమక్రమంగా అర్థమైంది జనాలకి, ఓ పరమాత్మ అని చెప్పి. ఆఖరికి వేరే సాంప్రదాయం వాళ్ళు కూడా పరమాత్మను దర్శించుకోవడానికి వచ్చేవారు. మేము చూసాం ప్రత్యక్షంగా, ఎక్కువ మాట్లాడటం లేదు. అది అంతరాత్మగనున్నను అవని మేము ఎంతకాలం పైనను ఎరుగలేము. మా గుండెల్లో ఉన్నావు నువ్వు. మేమంతా కూడా బాగా చదువుకున్నామండి, ఉద్యోగాలు చేసామండి, గొప్పవాడు. ఒరేయ్, మరి నిన్న మొన్నటి దాకా నీకు నోట్లోని మాటే రాలేదు కదరా, మాటలు సరిగ్గా వచ్చేవి కాదు కదా, ఒక క్లాసు 3 సార్లు ఫెయిల్ అయిన వాడివి నువ్వు, పడిపోవచ్చావు. ఆయన లోపలున్నాడు, నీ చేత చదివించాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేలా చేశాడు. మర్చిపోతావేమిట్రా? అంతరాత్మగానున్న ఎంతకాలమైన ఎరుగలేము. మదిని నిలిచిన నిన్నింక వదలలేము. భగవంతుడా, మాకు ఇది ఇచ్చావయ్యా, మా గుండెల్లో ఉన్నావయ్యా,
నిన్ను మాత్రం వదిలిపెట్టమిక వెలగదుర్రు పురీష ఓ వెంకటేశ. ఏమని చెప్పాలయ్యా అంటున్నారు మా మాస్టర్ బాబాయ్ గారు నరసింహాచార్య స్వామి వారు. చూడండి ఎంత అందమైన పద్యము, ఎంత చిన్న చిన్న పదాలతో చెప్పారు. అలాగే ఇంకో పద్యం ఎలాగా, లోకేశ్వరుండని లోకులందరూ నిన్ను పొగడుచుందరు కదా భోగి చేయన. పాము మీద పడుకున్నావా నువ్వు? ఆ పాము ఆదిశేషుడు నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఆతపవారణ ఇన్ని సేవలు చేస్తాట ఆయన. గొడుగ్గా ఉంటాడు, నివాసంగా ఉంటాడు మహానుభావుడు. సువిశాల చంద్రశాల అన్నాడు శ్రీకృష్ణదేవరాయల చోట. అలాంటి వాడు భోగి చేయన. సర్వేశ్వరుండని సజ్జనంబులు నిన్ను పలుకుచుందురు కదా పద్మనాభ. నీ పద్మము నాభించిన పద్మం వచ్చి లోకం వచ్చింది. సజ్జనులు సత్జనులు నీ వల్ల సృష్టించబడిన వాళ్ళు, వేద విధులైన వాళ్ళు, సర్వేశ్వరుడు సర్వ ఈశ్వరుడు. ఎంచేత దేవతలంతా ఇష్టం వచ్చాడు వరాలు ఇవ్వడం, రాక్షసులకి మంచి వాళ్ళకిను. రాక్షసులు చంపు తింటుండే మళ్ళీ వీళ్ళే వచ్చి స్వామిని అడగడం, ఈయన అవతారాలు ఎత్తడం ఉంది కదా. సర్వేశ్వరుండని అది విశేషం. నిన్ను పలుకుతుందరు కదా పద్మనాభ. పరమేశ్వరుండవని భక్త కోటియు నిన్ను వినుతి చేయుచుందరు కదా విశ్వరూప. విశ్వమే నీ రూపముగా కలిగిన వాడివి, నీవు లేని చోటు లేదు. ప్రహ్లాదుడు చెప్పలా, అందుగలడిందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అగ్ని ఉన్నాడు, అగ్ని లోపల వేడి, వేడి పరమాత్మే. సూర్యుడి లోపల వెలుతురు, అది పరమాత్మే. ఎక్కడ లేదంటూ లేదు. విశ్వరూప. విశ్వరూప అంటే ప్రపంచమునందు ఉండేవాడని, ప్రపంచమే నీ రూపమైన వాడివి విశ్వరూప. వెంకటేశ్వరుండని ఎల్లవారలు నిన్ను ఆశ్రయింతురు కదా ఆర్తరక్ష. వెంకటేశ్వరుడు అంటే తెలుసిన, వేం అంటే పాపములు, కటయతి నాశనం చేసేవాడు. అలాగే వకారానికి, పూర్ణానుస్వరానికి, కకారానికి వేదంలో ఇంకా చాలా మంచి అర్థాలు ఉన్నాయి. అలాంటి సంపదలని ఇచ్చేవాడని చెప్పి వెంకటేశ్వరుడు కాదు అక్కడ, వెంకటేశుడు. ఈ వెంకటేశ్వర శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్యుల వారి కాలం తర్వాత కొందరు ఆయన శివుడు అంటే శివరూపమైన చెప్పుదురు, కొందరు ఆదిశక్తి పటంతో అందరు, ఇంకొందరు ఆది మూలమైన అవి పాటలు కూడా ఉన్నాయి. అంచేత ఆయన వెంకటేశ్వరుడే. వెంకట ఈశుడు అంటే పాపములన్నీ సరే. వెంకటేశ్వరుడు నాకేం నష్టం, వెంకటేశ్వరుడని ఎల్లవారలు నిన్ను ఆశ్రయింతుడు కదా ఆర్తరక్ష. అలాగా అలాంటి వాడివి నువ్వు. నాదు హృదయేశ్వరుండని నమ్మి నేను మొక్కుతుంటిని. వాళ్ళందరిలా నేను మాట్లాడలేను. నా హృదయేశ్వరుడి, నా హృదయంలో ఉన్నావు, నాకు రక్షణ కలిగిస్తావు, మా ఊళ్ళోనే ఉన్నావు, మా ఊరు పక్కనే ఉన్నావు, నాకు తోచినప్పుడు నేను వస్తా. శనివారం నాడు నాకు వీళ్ళు సినిమాకి పోతున్నాం కదా, అది లేనట్టు వస్తా. ఇలా ఈ వార్త లోపల నాదు హృదయేశ్వరుండని. లేకపోతే కేవలం 6 ఏళ్ల కిందట వచ్చాను, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటున్నాం. 6 ఏళ్లుగా మంచాన్ని పడి ఉండి స్వామి దర్శనం సంవత్సరానికి ఒకసారి సరదాగానే లేకుండా పోయిందని ఏడుస్తున్నా కానీ బలంగా నిలబడ్డామంటే ఎవరి వల్ల అండి? స్వామి వల్ల, హృదయేశ్వరుడిని. అంతేకాదు మా విద్యార్థులకి, మా బంధువులకి ఎంతోమందికి చెప్తే వాళ్ళందరూ కూడా వెతుక్కుని వచ్చి అడ్రస్లు వెతుక్కుని అక్కడికి వచ్చి సేవలు చేసుకున్న వాళ్ళు, కళ్యాణాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటుంటారు ఇప్పటికీ, నాదు హృదయేశ్వరుండని నమ్మి నేను మొక్కుతుంటిని కావవే మోదమలర. చింతలన్నీయు బాప నా చెంత నిలిచి వెలగదుర్రు పురేశ ఓ వెంకటేశ. వెలగదుర్రు కపిత్తము. కపిత్తం అంటే వెలగ. వెలగపండు గొప్పతనం ఏమిటో మనకి యజుర్వేదం, అధర్వణవేదం చాలా గొప్పగా చెప్పాయి. ఆ సువాసన ఎంత దూరమైనా పెడుతుంది. అది కుళ్ళిపోవడం అన్నది ఎక్కడా ఉండదు లోపల. తమాషాగా ఆ వెలగ పండులో ఉన్నటువంటి విశేషము. విడిగా తింటే వగరుగా అనిపించచ్చేమో కానీ అది చాలా అందమైన సన్నివేశం వెలగ. అలాగే వెలగ చెట్టు కూడా, పుల్ల వెలగ చెట్టు అంటారే, అదేమిటి అంటే బ్రహ్మదేవుడి సృష్టి. బ్రహ్మదేవుడికి కంటికి వ్యాధి వచ్చిందట. వస్తే ఆ వ్యాధి పోగొట్టడం కోసం
చెట్టును సృష్టించాడు, పుల్ల వెలగ చెట్టు. అప్పుడు దానికి ఇచ్చాడు. యజ్ఞం చేసేటప్పుడు నిన్ను ఆరాధన చేసినట్టయితే రోగములు నాశనం అవుతాయి ఉంది. అధర్ణ వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది. అలాంటి వెలగదుర్రు పురేశ, ఓ వెంకటేశ స్వామి నన్ను రక్షించవయ్యా అంటూ ప్రార్థన చేస్తూ ఇంకొక మాట అంటారు. జపములు చేయగజాలను, తపములు దానములనింక ధర్మంబులనే తేపకు చేయగజాలను. నా వల్ల కాదయ్యా, జపం చేయలేను. జపం చేద్దాను కూర్చుంటే నిద్ర వస్తున్న అంతా ఎక్కడికి పోతుంది. తపములు దానములు ధర్మములు ఇవన్నీ చేద్దామంటే నాకు తగిన శక్తి ఉండాలి కదా, అది లేదు. తేపకు చేయగజాలను కానీ తాపము పాపంబు బాప తలుతును మదిని. కానీ నువ్వు నా తాపము, అయ్యో చేయలేకపోతే బాధ, చేయనందుకు పాపం ఉంది, పాపం, ఈ రెండు కూడా తొలగిస్తావని చెప్పి నమ్ముతానయ్యా నేను. ఇంచేత నా చేత జపం చేయించే బాధ్యత నీది, నా చేత దానము చేయించే బాధ్యత నీది. ఈ రెండు చెయ్యలేకపోతున్నానంటే తప్పు నాది కాదు, నువ్వే నాకు శక్తిలే. దీనికి చెప్పాలంటే ఒక 15 మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి, ఒక అధ్యాయంలోను. యజుర్వేదంలో కూడా ఉన్నాయి. చాలా పెద్ద కథ అయిపోతుంది అంచేత చెప్పటం లేదు. అంచేత నువ్వు రక్షించుకో, నన్ను నాకు ఇచ్చుకో. నాకు ఇచ్చిన తర్వాత చేయకపోతే అడుగు, అంతే తప్ప నాకేమీ ఇవ్వకుండా వచ్చి నువ్వు చేసేయి అంటే ఎలా కుదురుతుంది? ఎంత గొప్పగా అడిగాడో భక్తుడు తమిళంలోను, అది అల్లా అడుగుతున్నారు ఈయన. అంచేత భగవంతుడా రక్షించు అంటున్నారు. ఇంకో పద్యంలోకి ముందుకెడదాం. స్వస్తి.